ఓకే బాయ్స్, తరతరాలుగా యుగాలుగా ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఓడిపోవడు కామనే. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ జీటీని మాత్రం ఖచ్చితంగా మనం ఇవాళ ఓడియాల్సిందే. ఏమంటావు రోహిత్ అన్న? ఓడిద్దాం తమ్ముడు, దానిలో ఏముంది, ఖచ్చితంగా ఓడిద్దాం. ఖచ్చితంగా ఓడిద్దామని నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఒక 2-3 బాల్లాడి అవుట్ అయిపోయి బయట కూర్చుంటే మ్యాచ్ ఎట్లా గెలుతామన్నా? నాకెందుకో మనల్ని ప్లే ఆఫ్స్కి తీసుకుపోవాలన్న ఇంట్రెస్ట్ నీకు లేనట్టు అనిపిస్తుంది. ఎంత మాట అన్నావు తమ్ముడు. నాకు ఇంట్రెస్ట్ లేనిదే ఎంఐ ఫ్రాంచైజీని నేను 5 ట్రోఫీలు గెలిపించినా. ఈ మ్యాచ్లో చూడు, నా కోసం కాకపోయినా నీ కోసమైనా హాఫ్ సెంచరీ చంపుతా. థ్యాంక్స్ అన్న. నీకు ఆపరేషన్ లేకపోతే ఈ జీటీ మీద మ్యాచ్ గెలుచుడు కష్టమే మరి. నువ్వు చూడు ఇలా హిట్ మ్యాన్ ఆడించే ఆట ఎట్లుంటుందో చూడు. ఏంటిది రోహిత్ బ్రో, ఏమో ఆట ఆడిస్తా అంటాను. ఆపోజిట్ టీంలో నేనున్న విషయం గుర్తులేదనుకుంటా. నేనేసే ఫస్ట్ ఓవర్లోనే నిన్ను అవుట్ చేస్తా. రబాడా, నాకు బీపీ లేచినప్పుడు డేల్ స్టేన్నే పట్టించుకోలే నేను. నీ బౌలింగ్లో అవుట్ అవుతా అనుకుంటానవా? చూడి అలా సీన్ ఎట్లుంటుందో. ఎస్, ఇవాళ రబాడా మీ టాప్ ఆర్డర్ పుల్లలన్నీ తీసి పెవిలియన్కి పంపిస్తాడు. ఐఆమ్ టెల్లింగ్ యూ దట్. గిల్తమ్ముడు, మీ దగ్గర రబాడా ఉంటే మా దగ్గర ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. తెలుసు కదా, పవర్ ప్లేలోనే ఫుట్బాల్ ఆడతాడు. అందుకేనా సిఎస్కేతోని మ్యాచ్ ఓడిపోయిల్లు. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినవు తమ్ముడు. మేము ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇస్తామని తెలిసి కూడా నువ్వు మళ్ళీ దాని మీదనే మాట్లాడతాను అంటే మిమ్మల్ని ఖచ్చితంగా పిసుకుడే. ఇక పంజాబ్ కింగ్స్ మా మీద 243 రన్స్ కొట్టిల్లు. 15 ఓవర్ల దాకా మ్యాచ్ మా చేతుల్నే ఉండే. జస్ట్ 11 రన్లతోని మ్యాచ్ పోయింది. ఈ మ్యాచ్లకి అది రిపీట్ కానీయం. గవన్నీ అద్దు తమ్ముడు. అట్లా అనుకుంటే ఫస్ట్ మ్యాచ్లో పాండ్యా లేడు, మా విల్ జాక్స్ చక్కగా ఆడలేదు, ఇవన్నీ మేము చెప్పొచ్చు. ఏంది స్కై బ్రో, అదేదో నువ్వు హాఫ్ సెంచరీ చంపినట్టు చెప్తాను. నువ్వు కూడా 29 రన్లే కదా కొట్టింది. నేను కొట్టిన 29 రన్లు ఎక్కడ, నువ్వు కొట్టిన 11 రన్స్ ఎక్కడ? ఇంకా దీపక్ చారు బౌలర్ అయి ఉండి 28 రన్లు కొట్టిండు. 2 4లు 2 6లు. సరే, ఇక అయిందేదో అయింది. ఈ మ్యాచ్లో చూపిస్తా విల్ జాక్స్ అంటే ఏంటిదో. పాండ్యా తమ్ముడు తిలక్ వర్మ గంత మంచి ఫామ్లు ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ల గంత కింద పంపిస్తే ఎట్లా చెప్పు? కొద్దిగంత మీద పంపిస్తే మనకే రన్స్ కొడతాడు కదా. ఏం మొన్న అంటే కింద నేను లేను కాబట్టి తిలక్ వర్మను పంపించినావు. ఇవాళ నేను వచ్చినాక ఇక తిలక్ వర్మ మీదనే కదా బ్యాటింగ్ చేసేది. 1 డౌన్ పంపిస్తా తమ్ముడిని. మీరు ఆ మాత్రం ఇంటిస్తే చాలు, చెలరేగిపోతా. కనీసం నా ఫీల్డింగ్ కోసమైనా నన్ను ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకుంటారు అనుకున్నా. ఆ ఎస్ఆర్హెచ్ బెంచ్ మీదనే కూర్చోబెట్టింది, ఇక్కడ జీటీ కూడా బెంచ్ మీదనే కూర్చోబెడుతుంది. వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్? ఫిలిప్స్ బ్రో, నువ్వే చూసినావు కదా మొన్న రుతర్ఫోర్డ్ ఎంత మంచిగా ఆడిండో. 28 బాళ్ళల్లో 46 రన్స్ చంపిండు. నీకు కూడా అవకాశం దొరుకుతుంది, టెన్షన్ పడకు. వెస్టిండీస్ ప్లేయర్ అంటే కథ మొత్తం వేరే ఉంటుంది. ఈ మ్యాచ్లో నేను చేసే బ్యాటింగ్ చూసి ముంబై ఇండియన్స్ బౌలర్లు భయపడాలి. ఈ రుతర్ఫోర్డ్ రూత్లెస్ బ్యాటింగ్ని తట్టుకోలేరు. రుతర్ఫోర్డ్ బ్రో, మా చిన్న పిల్లగాడు విఘ్నేష్ పుత్రుతోనే నేను అవుట్ చేపిస్తా. పాండ్యా కెప్టెన్సీ అంటే వట్టిదే అనుకుంటానవా? సినిమా మొత్తం వేరే ఉంటుంది. బట్లర్ బాబాయ్, నీతోని 1 డౌన్ బ్యాటింగ్ చేయించినందుకు ఏం ఫీల్ కాలే కదా? ఏదో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుందని సాయి సుదర్శన్ నేను ఓపెనింగ్ చెప్తాను. ఫీల్ అయ్యేది ఉంటే హాఫ్ సెంచరీ ఎందుకు కొడతా తమ్ముడు? మీరు ఓపెనింగ్ పంపిస్తే సెంచరీ కొడతా, 1 డౌన్ పంపిస్తే హాఫ్ సెంచరీ కొడతా. ఇక మీకేది కావాలనో మీరే డిసైడ్ చేసుకోండి. హైపోథెటికల్ క్వశ్చన్ నేరాజీతో డిస్కస్ చేసి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాం. సూర్యాబాయ్, ఈ మ్యాచ్లో నీ వికెట్ నేను తీద్దాం అనుకుంటానా? ఏమంటావు? నేను కూడా నీ బౌలింగ్లో ఒక 2-3 సుప్ల షాట్లు కొడదాం అనుకుంటానా? నువ్వేమంటావు? లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ హైలైట్స్ స్పూఫ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక ఈ మ్యాచ్లో 2 టీంలు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఏ టీం గెలుస్తుందో చెప్పడం ఇంపాసిబుల్. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.